టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టు కోసం నేను త్యాగాలు చేస్తానని కెప్టెన్ సూర్య చెప్పాడు. తిలక్ వర్మ కోసం బ్యాటింగ్ ఆర్డర్ను కూడా మార్చుకుంటా అన్నాడు సూర్య. వరల్డ్ కప్లో 3వ స్థానంలో తిలక్ ఆడతాడని కూడా ప్రకటించాడు సూర్య. జట్టు కోసం నెంబర్ 4లో నేను బ్యాటింగ్ చేస్తా అని చెప్పాడు సూర్య. నెంబర్ 3లో సూర్యను బ్యాటింగ్కి దింపుతున్నారు గంభీర్. ఇక తిలక్ను నెంబర్ 4లో ఆడిస్తున్నాడు గంభీర్. కొద్ది రోజులుగా కోచ్ గంభీర్పై సీనియర్ ప్లేయర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ నిర్ణయాలపై డ్రెస్సింగ్ రూమ్లో సీనియర్ల అసంతృప్తి అయితే క్లియర్ కట్గా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈరోజు సూర్యకుమార్ ఓపెన్ అయ్యాడు గంభీర్ విషయంలో అనేటువంటి మాట. బ్యాటింగ్ ఆర్డర్స్ సంబంధించి నిన్న కూడా మనం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. బ్యాటింగ్ ఆర్డర్స్ని ఏ విధంగా తారుమారు చేయడం కావచ్చు, ఫార్మాట్లలో ప్లేయర్స్ని ఇష్టారీతిన మార్చడం కావచ్చు, దీనికి సంబంధించి కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు గంభీర్ అనే దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా మన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడిన దాంట్లో క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఎస్ మురళి, మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. ఏదైతే ఈ ప్రయోగాలకు సంబంధించి అంటే గంభీర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, అతను కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రతి మ్యాచ్ లో కూడా ప్రయోగం. అంటే అక్షర్ పటేల్ 3వ స్థానంలో ఆడటం, హర్షిత్ రాణా 6వ స్థానంలో 5వ స్థానంలో బ్యాటింగ్ రావటం, అలాగే ఈ ఓపెనర్లకు సంబంధించి మార్పులు, శుభ్మన్ గిల్ ను ఓపెనర్ గా మార్చడం, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మనం చూసాం. ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు, అదేవిధంగా రిషబ్ పంత్ కి చోటు ఇవ్వకపోవడం, అక్షర్ పటేల్ విషయంలో క్లారిటీ లేకపోవడం, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో టెస్టుల్లో క్లారిటీ లేకపోవడం, ఒక్కసారి 3వ స్థానంలో ఆడించడం, ఒకసారి 7వ స్థానంలో ఆడించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కొంచెం ఇవన్నీ కూడా ఒక రకంగా చేష్టలుగానే చెప్పుకోవచ్చు. చేష్ట అనే పదాన్ని ఇక్కడ వాడచ్చు. టీ20లో అంటే అద్భుతంగా రాణించేటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు తిలక్ వర్మ అతను 3వ స్థానంలో ఎంత అద్భుతంగా ఆడాడో, మనం ఇంగ్లాండ్ తో కానీ, ఆస్ట్రేలియాతో కానీ, లేదంటే ఇప్పుడు మన సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో కానీ అతను 3వ స్థానంలో అవకాశం వస్తే ఖచ్చితంగా అతను రాణిస్తాడు. అది ఆ మ్యాచ్ గెలవనివ్వండి గెలవకపోనివ్వండి, తన వంతుగా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి అతను ప్రయత్నిస్తారు. ఆసియా కప్ లో కూడా అతను చాలా అద్భుతంగా రాణించాడు. కానీ అతను 3వ స్థానంలో నిలకడగా రాణిస్తున్నప్పుడు 3వ స్థానం అనేది మిడిల్ ఆర్డర్ కి అలాగే టాప్ ఆర్డర్ కి మధ్య ఒక వారధి లాంటిది. ఆ వారధిలో దాని విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి. అంటే 3వ స్థానమే ఇప్పుడు ఓపెనర్లు అవుట్ అయినప్పటికీ కూడా జట్టుకి పవర్ ప్లేలో కీలకంగా పరుగులు చేయడం కానీ, వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంలో కానీ 3వ స్థానం అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి స్థానం. ఇప్పుడు ఆ 3వ స్థానానికి సంబంధించి తిలక్ వర్మను రెగ్యులర్ గా ఆడించి ఉంటే ఖచ్చితంగా అది ఆస్ట్రేలియాలో కూడా మంచి ఫలితం ఇచ్చి ఉండేది. అలాగే ఇప్పుడు జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో కూడా మంచి ఫలితాలు ఇచ్చి ఉండేది. ఆ 2 టీ20లో బాగా ఓడిపోవడానికి కారణం కూడా కాకుండా ఉండేదేమో బహుశా. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని విషయాల్లో గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు అనేవి జట్టుపై తీవ్ర ప్రభావం పడుతున్నాయి. సాధారణంగా ఏంటంటే కెప్టెన్ కి స్వేచ్ఛను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు చూసుకుంటే రవిశాస్త్రి ఎక్కువగా ఇది స్వేచ్ఛ ఇచ్చేవాడు. అలా గ్యారీ కిరిస్టన్ ఉన్నప్పుడు, డంకన్ ఫ్లెచర్ ఉన్నప్పుడు, అలా మహేంద్ర సింగ్ ధోనికి స్వేచ్ఛ ఎక్కువగా ఉండేది. అలాగే రోహిత్ శర్మ విషయంలో ద్రావిడ్ కూడా చాలా స్వేచ్ఛను ఇచ్చినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇక్కడ అంటే వాళ్ళ అభిప్రాయం చెప్తూనే అభిప్రాయాన్ని రుద్దకుండా దానికి సంబంధించి మార్పులు ఎలా చేసుకుంటే బాగుంటుందేమో దీని గురించి పునరాలోచించుకోవాలి, లేదంటే ఒకవేళ ఈ మ్యాచ్ లో తప్పు జరిగింది, లేదంటే నెక్స్ట్ మ్యాచ్ విషయం ఇలా జరగకుండా ఉండాలి అనేది కోచ్ పాత్ర అనేది అక్కడ కీలకంగా ఉండదు ఏ జట్టులోనైనా సరే. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ చెప్పేసాను, అంటే అదేదో గవర్నమెంట్ జీవో రిలీజ్ అయినట్టు, లేదంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయినట్టు, లేదంటే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినట్టు, ఇట్లా ఒక రకమైనటువంటి వింత చేష్టలు ఇవన్నీ కూడా జట్టులో కనపడుతూ వచ్చాయి. ఇదే జట్టుకి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. అతను ఎంపీగా పనిచేయడం వల్ల ఏమో అవన్నీ కూడా తాను ఆర్డర్ వేస్తే నియోజకవర్గంలో పనులు జరుగుతాయి అన్నట్టుగా టీమ్ లో కూడా అలాగే పనులు జరగాలని కూడా ప్రయత్నం చేశాడు. అదే జట్టు విషయంలో ప్రభావం చూపించింది. ఇక ఇప్పుడు ఏదైతే సూర్యకుమార్ యాదవ్ అతను త్యాగం చేయలేదు, కానీ ఆ త్యాగం అనే మాట వాడటం కంటే కూడా అతని మీద విమర్శలు వస్తున్నాయి. అతను 3వ స్థానంలో ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి ఆ త్యాగం అతను బాగా ఆడుతున్నాడు, అంతే త్యాగం ఏం కాదు ఇది. అతను ఏంటంటే కొంత దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ ప్రమోషన్ లేదంటే సెల్ఫ్ ప్రోపగండా ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కోవలోకి వస్తూ ఉంటాయి. సూర్యకుమార్ త్యాగం చేయటం కాదు, అసలు సూర్యకుమార్ జట్టులో లేకుండా ఉండాల్సినటువంటి ప్లేయర్. కాకపోతే ఏంటంటే కొంత 2024 ప్రపంచ కప్ టీ20 ప్రపంచ కప్ లో అతను క్యాచ్ పెట్టాడు కాబట్టి అతని విషయంలో కొంత ఆ సానుకూలతుంది. సో దాని గురించి ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే కూడా మనని కొంత విలన్ గా చూసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ తిలక్ వర్మ విషయంలో అతను జోక్యం చేసుకోకుండా అతను ఎట్లాగో 3, 4, 5, 6, 7, 8 అవసరం అయితే లాస్ట్ బ్యాట్స్మెన్ గా కూడా రావడానికి అతను రెడీగానే ఉంటాడు. కాబట్టి ఆ ఒక్క 3వ స్థానాన్ని తిలక్ వర్మకు వదిలేసి ఓపెనర్ స్థానాలకు సంబంధించి ఆ 3 స్థానాలు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ
ఆ ముగ్గురికి 3 స్థానాలు వదిలేసి ఇక 4వ వెంకట్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, గంభీర్కి టీంకి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ కావచ్చు, ఇంత విమర్శలు ఈ రకమైనటువంటి పరిస్థితుల మధ్య T20 వరల్డ్ కప్కి వెళితే అసలు ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? అంటే టీంలో పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఒకంత ఈ ఎఫెక్ట్ అనేది పడేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట అలా చూడొచ్చు అంటారా? అసలు వాస్తవానికి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కి సంబంధించి అంటే గౌతమ్ గంభీర్ కి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ అంత నెగిటివ్ గా అంటే కొంత ఆలోచించి ఉండకపోవచ్చు అనేది కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే సూర్యకుమార్ యాదవ్ జట్టులో కెప్టెన్ గా కొనసాగడానికి అంటే ఇప్పుడు టెస్టులకు సంబంధించి వన్డేలకు సంబంధించి రోహిత్ శర్మను తప్పించాడు, కానీ ఇతన్ని తప్పించడానికి అతను సాహసం చేయలేదు. ఎందుకంటే అతనితో పెద్ద విభేదాలు కూడా లేవు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ విషయంలో విమర్శలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ కారణాన్ని గంభీర్ మీద కూడా నెట్టి ఉండవచ్చు అనే ఒపీనియన్ కూడా వినపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు అతను రాణించడం లేదు, సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో రాణించలేదు, ఆస్ట్రేలియాతో సిరీస్ లో రాణించలేదు, గతంలో కూడా అతను 2 ఏళ్ల నుంచి కూడా రాణించలేదు. కాబట్టి ఇప్పుడు అతను ఆ 3వ స్థానంలో మళ్ళీ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా అతనిపై విమర్శలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. అందుకే అతను సైలెంట్ గా సైడ్ అయిపోయి ఇక అతనికి నచ్చిన స్థానంలో ఎక్కడైనా సరే ఆడుకోవడానికి అతను రెడీ అయ్యాడు. ఎందుకంటే అతను ఒక నామమాత్రమైనటువంటి బ్యాట్స్మెన్ అనే విషయం చాలా మందికి 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత క్లారిటీ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ ముంబై ఇండియన్స్ లో ఉండటం ఇవన్నీ కూడా కొంత గంభీర్ సపోర్ట్ ఇవన్నీ కొంత కంటిన్యూ కావడంతోనే అతనికి కెప్టెన్ గా ఈ జట్టుకు సంబంధించి కొంత హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల నుంచి అతనికి ఇవ్వాల్సి వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కొంత ఇది ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో వెళ్ళి ఇప్పుడు అది న్యూజిలాండ్ సిరీస్ లో పక్కాగా అమలు చేసి ఇక ప్రపంచ కప్ లో కూడా ఫైర్ దాన్ని ఉంటుంది. మనం మాట్లాడుకున్న ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తే జట్టు కూడా ప్రయోగాల దశలోనే ఉంటది. జట్టు కూడా ఇప్పుడు శ్రీలంకను తనది చేసి ఏ విధంగా అయితే నాశనం చేశాడో, లేదంటే అక్కడ ఇంగ్లాండ్ ని దాదాపు ఇంగ్లాండ్ పరిస్థితి బ్రెండన్ మెక్కలం ఏ విధంగా నాశనం చేశాడు, ఈ ప్రయోగాలతో 2 గేట్లలో నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు గంభీర్ కూడా అట్లా ప్రయోగాలు చేస్తూ వెళ్ళిపోతే జట్టు కూడా క్రమంగా జింబాబ్వే స్థాయికి దిగజారిపోద్ది. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి క్లారిటీతో వీళ్ళు వెళ్తే మాత్రమే మంచిదనే ఒపీనియన్ అయితే ఉండిపోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ సీనియర్లు అలాగే గంభీర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని అయితే క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవడానికైనా సరే నేను సిద్ధమని చెప్తున్నాడు. టీం పర్ఫార్మెన్స్ కోసం ఏది చేయడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నానని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గంభీర్ నిర్ణయాలపై డ్రెస్సింగ్ రూమ్లో సీనియర్లు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో T20 వరల్డ్ కప్కి ఇటువంటి విభేదాలతో కానీ ఒకవేళ వెళితే కోచ్కి టీంకి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్తో మాత్రం వెళితే పర్ఫార్మెన్స్ మీద కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. ఈ జట్టులో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి తరచూ అయితే వివాదాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా గంభీర్ మార్పుతోనే ఇదంతా కూడా సాధ్యమనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఇవన్నీ సమసిపోవాలంటే గంభీర్ని కోచ్గా మార్చాలి, కోచ్ పదవి నుంచి దించేయాలని అయితే క్లియర్ కట్గా సీనియర్లు చెప్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.